అవుగాని మీ ఇంటి నుంచి ఎంతమంది వస్తాన్లల్లా ఎలకతుర్తికి? అయ్యో గదేనోల్లా 27వ తారీఖు నాడు మన బీఆర్ఎస్ పుట్టినరోజు సంబరాలున్నాయి కాదల్లా, పెద్ద బహిరంగ సభనే ఉంటది. లక్షల మంది సాక్షిగా కేసీఆర్ సారు స్పీచ్ ఇస్తాడు. అందుకే నేను కూడా పోతున్నాను. వీలు చూసుకొని నేను ఆడికెళ్ళి మీకు ధూమ్ ధామ్ ముచ్చట్లు కూడా చెప్తా. నిజం చెప్తున్నా, 27వ తారీఖు నాడు జరిగే సభ ఒక కొత్త చరిత్ర రాసుడు ఖాయం వల్ల నాకైతే అట్లనే అనిపిస్తున్నది. దేశమంతా ఈ ఎలకతుర్తి దిక్కే చూస్తాంది అన్నట్టు. అక్కడ ఇప్పుడు సౌలతులు ఏం చేస్తాన్లు, పనులు ఏడదానికి వచ్చినాయి, ఎవరెవరు ఎట్లెట్లా ముంగట పడుతున్నారు, ఏంది కథ ఏది? ఓ మల్కా ఎలకతుర్తి మైదానికే పోయి చూసేసొద్దాం నడుగురి. ఇగో ఇదేనోల్లా 27వ తారీఖు నాడు గులాబీ జాతర నడిచే ఎలకతుర్తి మైదాన్. ఇక ఇప్పుడు ఇట్లా కనబడుతున్నదా? ఆదివారం నాడు చూడాలి. ఇక షీమల దండు ఉన్నట్టే ఉంటది. ఎటు చూసినా గులాబీ ధూమ్ ధామే నడుతుంది. గులాబీల జెండా బట్టి మల్లేశో గుండె కత్తుకొని రార మల్లేశా. అన్నట్టు బీఆర్ఎస్ సభ కోసం ఇప్పటికే అందరూ ఇంతజాం చేసుకున్నారు కదా. ఇక కొన్ని ఊర్ల నుంచి ఇప్పటికే బయలుదేరిర్రు. ఇగో ఈ ఎడ్ల బండి చూడురులో బండెనక బండి గట్టి అని అనుకుంటా సూర్యాపేట నుంచి ఎలకతుర్తికి పోతున్నాయి. ఆటలు పాటలు డప్పు సప్పుళ్లతోని ఎలకతుర్తి తొవ్వ పడతాండ్రు. మహాసభకు మల్లేశో ఊరు వాడ కదిలే పోదాం మల్లేశా. మన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారు ముంగటుండి ఎడ్ల బండిని తోలి మరి రైతులను సాగదోలిండు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బయలెల్లి పొదం రారో మన కేసీఆర్ సభకు. నడుగటి పొదం రారో మన బీఆర్ఎస్ సభకు. స్త్రీ పురుషులంతా కలిసి అడపాటలందుకొని గులాబీ జెండ బట్టి గుంపోలే గదులుదాము మన వరంగల్లు సభకు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బయలెల్లి పొదం రారో మన కేసీఆర్ సభకు. నడుగటి పొదం రారో మన బీఆర్ఎస్ సభకు. ఇక ఇంకో దిక్కు ఊరు వాడ బహిరంగ సభ ముచ్చట్లే నడిచినాయి. మీటింగులు ర్యాలీలు అంతటా నడుస్తున్నాయి. ఇక తెలంగాణ అంటేనే ఆట పాట. ఇక బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టిందంటే మన తెలంగాణ పాటలు కోలాటం ఆడతాయి. కళాకారులు కొత్త కొత్త పాటలు కైగట్టి మరి బహిరంగ సభకు హిమ్మతిత్తాండ్రు. అగో కొన్ని పాటలు వినుండ్రి మీరు కూడా. జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి వరంగల్లు దారిలో జమ్మెదారి కోయిలో